హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 11 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,087 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 5 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,347 దగ్గర క్లోజ్ అయింది. కానీ వెరస్ బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్స్ ఫాల్ అయ్యి 44,233 దగ్గర క్లోజ్ అయింది. దీంతోనే అర్థమైపోతుంది కదా కల్ప్రిట్ ఎవరని. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్నూన్ వరకు ఒక రకంగా ఫాల్ అయింది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఈవెన్ ఈ రెసిస్టెన్స్ గురించి నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ 30 పాయింట్ రేంజ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఒక మీడియం టర్మ్ లో ప్రాఫిట్ బుకింగ్ ఉందిలే. సరే, ఈ సపోర్ట్ దగ్గర అయినా సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతుందిలే, బికాస్ నిఫ్టీ స్టేబుల్ గా ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా నేను బ్యాంక్ నిఫ్టీలో రికవరీని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎగ్జాక్ట్లీ అట్ 2 o'clock ఒక ఇంటెన్స్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. ప్రాబబుల్లీ రీజన్ ఏమై ఉండొచ్చు ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ నుంచి ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ లైక్ క్యాక్ కానీ డాక్స్ కానీ అది నెగిటివ్ లోనే ఉన్నాయి. అండ్ అప్పటి వరకు ఉంటున్న యూఎస్ ఫ్యూచర్స్ అండ్ ఇతర ఇండెసెస్ కూడా, ఇతర గ్లోబల్ మార్కెట్స్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో కొంత ఫాల్ కి గురయ్యాయి. మీన్స్ ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఆఫ్టర్నూన్ వరకు ఉన్నవి ఒకటి, ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి కొంత సెల్లింగ్ కనిపించింది. బట్ అది మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రిడామినెంట్ గా కనిపించింది. మీన్స్ అది ఎక్కువ ఇంటెన్స్ సెల్లింగ్ ఇండియన్ మార్కెట్స్ లో కనిపించింది. మోస్ట్లీ వాళ్ళ ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉంటున్నట్లయితే దెన్ వాళ్ళు వస్తున్న ఎవ్రీ ర్యాలీని ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగా చూస్తున్నట్లు. సో ఎంత మొత్తంలో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారన్నది ఇంపార్టెంట్ గా చూడాలి. కానీ జొమాటో రిలేటెడ్ గా బ్లాక్ డీల్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ జొమాటోనే కాదు, ఇక్కడ గమనించండి, ప్రమోటర్స్ దగ్గర నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వరకు మొత్తం అందరూ కూడా వాళ్ళ వాటాల్ని మీన్స్ వాళ్ళ షేర్లని రీసెంట్ టైమ్స్ లో అమ్ముతున్నారు. ఏ సందర్భాల్లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాల్ని ఎంతంత మొత్తానికి అమ్మారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించొచ్చు. ఎస్, మనం 2018 తో 2023 ని కంపేర్ చేయలేం. ఎందుకంటే 2018 లో 1% వాటా ఒక 500 crores కి అమ్మారనుకోండి, 2023 నాటికి అది పెరుగుండొచ్చు, లైక్ డబుల్ అయిండొచ్చు, ట్రిపుల్ అయిండొచ్చు. మోస్ట్లీ ఈక్విటీస్ పెరిగాయి 2018-23 వరకు ఆ 5 years స్పాన్ లో. కానీ ఇంత పెద్ద మొత్తంలో పెరగలేదు కదా. లైక్ 20,000 crore ఉండేది కాస్త 80,000 crore అయితే అవ్వలేదు కదా. ఆర్ అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి అన్ని స్టాక్స్ డబుల్ అయితే అయిపోలేదు కదా. సో ఇప్పుడు ఉన్నంత దానికంటే ఈసారి ప్రమోటర్ సెల్లింగ్ అయితే ఎక్కువగా ఉంది. బికాస్ మార్కెట్స్ చాలా ఎక్కువ ర్యాలీ అయ్యాయని భావిస్తూ ఓన్లీ ప్రమోటర్స్ అయినా కాదు, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా వాళ్ళ వాటాలని ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా సెల్లింగ్ ని మార్కెట్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఈ 2 ఎలిమెంట్స్ కొంత బ్రాడ్ గా మనం గమనిస్తే మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ సెల్ చేస్తున్నారని ఒక సెంటిమెంట్ ఇస్తుంది. అంటే ఎలాంటి ఒపీనియన్ ని క్రియేట్ చేస్తుంది అంటే ఇది ఒక పర్ఫెక్ట్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. బికాస్ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, మీన్స్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు అన్న ఒక సినారియో మార్కెట్ లో డెవలప్ అవుతూ ఉంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న బ్లాక్ డీల్స్ కానీ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ప్రమోటర్ యాక్టివిటీ కానీ దాన్ని సూచిస్తూ ఉంది. బట్ పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్పనా, మార్కెట్ ని ఎవరు టైం చేయలేరు. అది ప్రమోటర్స్ కానివ్వండి, ఈవెన్ ఎఫ్పిఐస్, రీటైలర్స్, డిఐఎస్ ఎవరు కూడా టైం చేయలేరు. ఇదే బెస్ట్, ఇంకా పెరగదు ఇక్కడి నుంచి, ఇదే బెస్ట్ టైం సెల్ చేసుకోవడానికి మన వాటా అనుకుంటే అలా సెల్ చేసి ఇక 6-7 months లో స్టాక్ ప్రైస్ డబల్ అయిన సందర్భాలు కూడా, పర్టికులర్ గా ఐటీ కంపెనీస్ లో ప్రమోటర్స్ సెల్ చేసిన దగ్గర నుంచి డబల్ అయిపోయిన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. బట్ అలానే దీని అంత తేలిగ్గా కూడా తీసుకోవడానికి లేదు. బికాస్ ఎప్పుడు లేనంత సెల్లింగ్ ప్రమోటర్స్ దగ్గర నుంచి అండ్ ఈవెన్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కి ఏ ప్రాబ్లం లేదు. బికాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది నెక్స్ట్ పడిపోతే ఎగ్జిట్ అయిపోదాం అని కాదు కదా, లాంగ్ టర్మ్ కి కదా. బట్ ఇది ట్రేడర్స్ తీసుకోవాల్సిన పాయింట్ గా చూస్తూ 19,200 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతుంటే దెన్ మార్కెట్ పరంగా వ్యూని మార్చుకోవడానికి, ఇప్పటి వరకు ఉన్న బులిష్ వ్యూని మార్చుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇవాళ మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ ఏవి కూడా మనం డే టు డే బేసిస్ లో అప్డేట్ చేస్తున్నాం కాదు. ఇవన్నీ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అండ్ డిపెండింగ్ అపాన్ మూవింగ్ యావరేజెస్ కూడా. సరే, ఇదే టైం మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ 19,450 దగ్గరగా ఒక మూవింగ్ యావరేజ్ ఉంది, డైలీ మూవింగ్ యావరేజ్, డైలీ టైం ఫ్రేమ్ లో చూడాల్సిన మూవింగ్ యావరేజ్. అది 20-day మూవింగ్ యావరేజా, 50-day మూవింగ్ యావరేజా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ చార్ట్ ను ఓపెన్ చేసి మీరు అప్లై చేసి చెప్పండి. అక్కడే మన రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుండడం అండ్ ఏ డే మూవింగ్ యావరేజ్ అక్కడే అప్లై అవుతూ ఉండడం, ఇవాళ రెసిస్టెన్స్ ని ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆ లెవెల్స్ లో ఫేస్ చేస్తుంది అన్నది, ఎందుకు ఇంపార్టెంట్ అయింది ఈ లెవెల్, ఎందుకు ఈ లెవెల్ నుంచే మార్కెట్ రిజెక్ట్ అయింది అన్నది ట్రేడర్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బట్టి అండ్ మూవింగ్ యావరేజ్ ని బట్టి బేస్ చేసుకుంటున్న లెవెల్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ర్యాలీ అవడం అండ్ ర్యాలీ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెకండ్ హాఫ్ లో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న సెల్ ఆఫ్ ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ని సెకండ్ హాఫ్ నుంచి లోయర్ సైడ్ కి పుల్ చేశాయి. సరే, ఇంతకీ అసలు గ్యాప్ అప్ ఎందుకైంది? నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, నిన్న మనకి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వస్తుంది, జాబ్ ఓపెనింగ్ డేటా వస్తుంది అనుకున్నాం కదా. ఆ రెండు వీక్ గానే వచ్చాయి. మీన్స్ ఎకానమీ నెగిటివ్ గా ఉంటుందే వచ్చింది. దీంతో యూఎస్ కి సంబంధించిన బాండ్ ఈల్డ్స్ ఫాల్ అయ్యాయి, 10-year బాండ్ ఈల్డ్స్ అండ్ డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ అయింది. దీంతో యూఎస్ మార్కెట్స్ కాదు, మొత్తం ఏషియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ ర్యాలీ కనిపిస్తుంది. వాళ్ళ మార్కెట్స్ అయితే గ్యాప్ అప్ అయ్యాయి. బట్ ఓపెనింగ్ నుంచి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో సస్టైనబిలిటీ లేదు, కొంత డిక్లైన్ కనిపించింది. ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కూడా చేయాలనుకుంటున్నాను. కాన్స్టెంట్ గా ఈ ప్రమోటర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ అండ్ ఈవెన్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తూ ఉండడం కారణంగా మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ జాక్సన్ హోల్ మీటింగ్ నుంచి పెరిగాయి. నాస్డాక్ ఐ థింక్ ఆల్మోస్ట్ 3.6% పెరిగింది అండ్ S&P 500, డౌ జోన్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. కానీ వెరస్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉంది, పెద్ద చేంజ్ ఏం లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్,
పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకి ఎక్కువ సెల్లింగ్ కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పాలంటే నిఫ్టీని మీరు తీసుకోండి, ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 2% దగ్గరగా డౌన్ అయింది. బట్ వెరాస్ మీరు మిడ్ క్యాప్ ని తీసుకుంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ కూడా ఆల్ టైమ్ హై ని టచ్ చేసింది. ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై ని టచ్ చేస్తూ మిడ్ క్యాప్ నియర్లీ 3.5 to 4% అండ్ స్మాల్ క్యాప్ కూడా నిఫ్టీతో పోలిస్తే అవుట్ పర్ఫార్మ్ చేస్తూ పాజిటివ్ గా ఈ ఆగస్ట్ లో ర్యాలీ ఉంది. మీన్స్ ఓవరాల్ గా మార్కెట్ లో సెలెక్టివ్ సెల్లింగ్ పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకు కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీని కారణంగా మనకి 2 స్టేట్మెంట్స్ అరైజ్ అవుతాయి. ఒకటి, మార్కెట్ లో సెల్లింగ్ ఉంది కానీ అన్ని స్టాక్స్ లో లైక్ పర్టికులర్ గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో లేదు, కేవలం లార్జ్ క్యాప్ స్పేస్ లోనే ఉంది. కాబట్టి ఎంటైర్ మార్కెట్ ని మనం నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. లైక్ పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి ఆర్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న థీమ్స్ గురించి వీటి గురించి నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. రెండవది, ఇండెక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఈ సెల్లింగ్ అనేది లార్జ్ క్యాప్ స్పేస్ లో జరుగుతుంది అండ్ ఇండెక్స్ అంటేనే లార్జ్ క్యాప్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ లార్జ్ క్యాప్. కాబట్టి ఎంటైర్ మార్కెట్ ని బులిష్ గా చూస్తూ పోర్ట్ఫోలియోని బులిష్ గా చూస్తూ ఒకే ఒపీనియన్ ని ఫార్మ్ చేసుకోకూడదు. బికాస్ ఇక్కడ సెల్లింగ్ జరుగుతున్నది లార్జ్ క్యాప్ స్పేస్ లో అన్న విషయాన్ని మనం అండర్లైన్ చేయాలి. ఈవెన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్నా ఇఫ్ ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రమోటర్స్ ఆర్ ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళ వాటాల్ని ఈ లార్జ్ క్యాప్ స్పేస్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ లార్జ్ క్యాప్ స్పేస్ అండ్ దేర్ బై మన ఇండెక్స్ పై పడుతూ వాటి ప్రైస్ యాక్షన్ ఇంపాక్ట్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం ఇండెక్స్ బేస్డ్ గా ట్రేడింగ్ ని చూడాల్సి ఉంటుంది, ఓవరాల్ మార్కెట్ పరంగా వ్యూ తో కాదు. అండ్ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో క్లియర్ గా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఫాలో అవుతుంటే లార్జ్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ సెల్లింగ్ ఉందన్న విషయం అర్థమవుతుంది కదా. ఇతర స్టాక్స్ ని గమనించారనుకోండి, ఎగ్జాంపుల్ NSE 500 స్టాక్స్ ని తీసుకుంటే మోర్ దెన్ 83% ఆఫ్ ద స్టాక్స్ 200 DMA కంటే అబోనే ఉన్నాయి. స్మాల్ క్యాప్ స్పేస్ లో వస్తున్న ర్యాలీ అండ్ ఆ ఇండెక్స్ లో ఆల్ టైమ్ హై ని టచ్ అవుతూ ఉండడం, ఈవెన్ చెప్పాలంటే జంక్ స్టాక్స్ కూడా అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్నాయి. అండ్ NSE 500 లో ఉన్న స్టాక్స్ మోర్ దెన్ 83% ఆఫ్ ద స్టాక్స్ 200 డే మూవింగ్ యావరేజ్ కి అబో ఉంటుండడం పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా టెన్షన్ అవ్వాల్సిన నీడ్ లేదన్న ఇండికేషన్ అయితే ఇస్తుంది. బట్ ట్రేడింగ్ పరంగా మాత్రం 19,300 లెవెల్ ఇప్పటి వరకు రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. బట్ ఫర్ ద సేఫ్టీ, బికాస్ బ్రాడర్ మార్కెట్ అంతా పాజిటివ్ గా ఉంది కదా, జస్ట్ బికాస్ 300 బిలో మేబీ ఫేక్ బ్రేక్అవుట్ లా క్లోజ్ అవుతుందేమో. బికాస్ రీసెంట్ టైమ్స్ లో అవుట్ ఆఫ్ 10 టైమ్స్ మనకి లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు 4 టైమ్స్ దగ్గరగా 250 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఫర్ ద క్లియర్ ఐడెంటిఫికేషన్ 19,200 లెవెల్ బిలో క్లోజ్ అయితే ప్రైస్ యాక్షన్ ని మనం నెగిటివ్ గా తీసుకోవడానికి మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటుందన్న ఒపీనియన్ తోనే 300 ని 200 కి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది. బట్ ఫర్ ద ట్రేడింగ్ సెంటిమెంట్ ఒకటే సరిపోదు కదా, ఇండెక్స్ బేస్డ్ గా అవుతున్నప్పుడు ప్రైస్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి 19,200 బ్రేక్ అయి క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే దెన్ నా వ్యూ ని మార్కెట్ పరంగా చేంజ్ చేసుకుంటాను. బులిష్ నుంచి బేరిష్ గా, మీన్స్ ఇలా చేంజ్ చేసుకోవడం అంటే మీనింగ్ బులిష్ గా ఉన్నంత వరకు బులిష్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ సెటప్స్ నే నేను చూస్తాను. బేరిష్ గా టర్న్ అయితే బులిష్ కాదు, బేరిష్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ సెటప్స్ కోసమే, మీన్స్ ఆపర్చునిటీస్ కోసమే మార్కెట్ లో నేను చూస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మొదట శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 358 crores విలువ చేసే ఆర్డర్ హర్యానా రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు 7,781 పంప్స్ ని సప్లై చేస్తారని శక్తి పంప్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది కుసుమ్ 3 స్కీమ్ లో భాగంగా వీళ్ళకి లభించిందని చెప్తున్నారు. ఈ కుసుమ్ 3 అంటే ఏంటి, దీని రిలేటెడ్ గా డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఈ కుసుమ్ ప్రాజెక్ట్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ లో స్మాల్ సోలార్ పవర్ ప్లాంట్ ని, ఇండివిజువల్ పవర్ ప్లాంట్ ని అప్ టు 2 megawatts ఉన్న వాటిని ఇన్స్టాల్ చేస్తారు. కాంపోనెంట్ బి లో స్టాండ్ అలోన్ సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ ని 20 lakhs దగ్గరగా పంప్స్ ని ఇన్స్టాలేషన్ చేస్తారు. అండ్ థర్డ్ కాంపోనెంట్ లో 15 lakh గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్ ని సోలరైజేషన్ చేస్తారు. సోలార్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా పెద్ద ఎత్తులో పంప్స్ యొక్క ఇన్స్టాలేషన్ ఉంటుంది. కాబట్టి శక్తి పంప్స్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కారణంగా లాభం ఉంటుందని ఇలా మార్కెట్ లో ముందుగానే ఎస్టిమేట్స్ ఉన్నాయి. బట్ దాని రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే వీళ్ళకి రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కుసుమ్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యేసరికి స్టాక్ కి వాళ్ళ అప్పర్ సర్క్యూట్ హిట్ చేసింది. బికాస్ ఇది ఇక్కడతో కాదు, ఫర్దర్ గా కూడా ఇందాక అనుకున్నట్లు 20 lakhs దగ్గరగా పంప్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇన్స్టాలేషన్ ఉంటాయి. కాబట్టి ఫర్దర్ గా కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ 358 crore ఆర్డర్ కి కాదు, ఫర్దర్ గా వస్తున్న ఆర్డర్స్ ని ముందుగానే మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తూ ఇవాళ అప్పర్ సర్క్యూట్ కి తీసుకువెళ్ళింది. ఈవెన్ ఈ సేమ్ నే కాన్ఫరెన్స్ కాల్ లో శక్తి పంప్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. ఈ ఒక ఆర్డరే కాదు, అప్కమింగ్ టైమ్స్ లో స్టేట్ ఎంటిటీస్ దగ్గర నుంచి PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా మరిన్ని ఆర్డర్స్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఫ్రెండ్స్, BSE స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ ట్రేడర్స్ కి మాత్రమే అర్థమవుతుంది BSE స్టాక్ ఎందుకు పెరుగుతుందని. అవునా? ఎందుకంటే ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. సెన్సెక్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ లో ఇంట్రెస్ట్ కనిపిస్తుందా లేదా ఇతర ట్రేడర్స్ దగ్గర నుంచి అని. యాక్చువల్లీ థర్స్డే అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎస్, ఇంక నెక్స్ట్ వీక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ మారుతుంది, వెనస్డేకి మారుతుంది, అది పక్క నుంచి చేద్దాం. కానీ థర్స్డేకి ఎక్స్పైరీ అయిపోతుంది, మొత్తం ఎక్స్పైరీ కంప్లీట్ అవుతున్న ఫీల్ నుంచి ఫ్రైడే మనకి అగైన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందన్న ఒక ఫీల్ కి BSE వాళ్ళు క్రియేట్ చేశారు. స్లోగా
గ్రాడ్యువల్ గా వాల్యూమ్స్ అయితే పెంచుకుంటున్నారు. అది రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో క్లియర్ గా కనిపిస్తుంది. లాస్ట్ 6 months లోనే స్టాక్ నియర్లీ 120% దగ్గరగా పెరిగింది. అగైన్ ఈ రోజు పెరగడానికి ఉన్న లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత జాగ్రత్తగా గమనించండి. బికాస్ మీకు మెయిన్ లాజిక్ ని చదివారనుకోండి మీకు ఏమని ఉంటుందంటే ఇప్పటి వరకు ఫ్రైడేనా సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్ లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలాగో సెన్సెక్స్ కి సంబంధించిన ఇండెక్స్ లా అలాగే బిఎస్సి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఇండెక్స్ అలా ఆ రెండు కూడా ఈ సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ ఈ రెండు కూడా ఫ్రైడే ఎక్స్పైర్ అవుతున్నాయి. కానీ October 16th నుంచి ఫ్రైడేనే ఎక్స్పైర్ అవబోతున్నాయి. ఈ రెండిట్లో సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ లో నుంచి బ్యాంక్ ఎక్స్ ని తీస్తూ మండే ఎక్స్పైరీ పెడుతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. ఫ్రైడే ఇప్పటి వరకు ఎక్స్పైర్ అవుతున్న సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ లో నుంచి సెన్సెక్స్ అలానే ఉంచుతున్నారు. బ్యాంక్ ఎక్స్ ని మండేకి మారుస్తున్నారు. October 16th నుంచి అనుకుంటున్నాం. ఆ మండే ఆల్రెడీ ఏముంది మిడ్ క్యాప్. కానీ ఎక్కడైనా విన్నారా మిడ్ క్యాప్ లో ట్రేడ్ చేస్తున్నాను, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తున్నాను, మిడ్ క్యాప్ ఇండెక్స్ లో కాల్స్ తీసుకున్నాను, పుట్స్ తీసుకున్నాను, ఫ్యూచర్ షార్ట్ చేశాను, ఫ్యూచర్ ని బై చేశాను అని ఎక్కడైనా విన్నారా? బికాస్ మిడ్ క్యాప్ రిలేటెడ్ గా బజ్ లేదు. జస్ట్ ఎన్ఎస్సి వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి కదా అని మండే అది పెట్టారు. కానీ దాని రిలేటెడ్ గా యాక్టివిటీ ట్రేడర్స్ లో బిల్డ్ అవ్వలేదు. మిగిలిన రోజు అన్నిట్లో కూడా బాగా యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే ఇండెక్స్ లే ఉన్నాయి. చూడండి ట్యూస్డే ఫిన్ నిఫ్టీ ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారు. వెనస్డే బ్యాంక్ నిఫ్టీని మారుస్తున్నారు కాబట్టి ఆ రోజు కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తుంది. థర్స్డే నిఫ్టీ ఆల్ టైమ్ వాల్యూమ్స్ ని క్యారీ చేసే ఇండెక్స్ టాప్ ఇండెక్స్. సో థర్స్డే పెట్టడంలో లాజిక్ లేదు. ఫ్రైడే ఎలాగో సెన్సెక్స్ ఉంది కాబట్టి మండే మిడ్ క్యాప్ కి పోటీగా పెడితే ఎన్ఎస్సి వాళ్ళ మిడ్ క్యాప్ కి పోటీగా పెడుతున్నది ఏ ఇండెక్స్ ని బ్యాంక్ ఎక్స్ ని మీన్స్ బ్యాంక్ ఇండెక్స్ ని. సో బ్యాంక్ ఇండెక్స్ లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు కదా. సో కాబట్టి మిడ్ క్యాప్ కంటే బ్యాంక్ ఇండెక్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ఎక్స్ రిలేటెడ్ గా వాల్యూమ్స్ ఫర్దర్ గా బిల్డ్ అవుతాయి. సో ఫ్రైడే బోత్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండు పెడితే కేవలం సెన్సెక్స్ లోనే ఎక్కువ వాల్యూమ్స్ బిల్డ్ అవుతున్నాయి. కానీ బ్యాంక్ ఎక్స్ ని కూడా బిగ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉన్న ఇండెక్స్ గా మార్చాలంటే మిడ్ క్యాప్ కి పోటీగా పెడితే మండే రోజు ఎక్కువ మంది ట్రేడర్స్ బ్యాంక్ ఎక్స్ కి మొగ్గు చూపుతూ బ్యాంక్ ఎక్స్ లో వాల్యూమ్స్ పెంచుతారు. తద్వారా బిఎస్సి వాళ్ళు కూడా లాభపడతారన్న ఒక ఒపీనియన్ తో బిఎస్సి వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 6 months ఆర్ 1 year బ్యాక్ వెళ్తే ఎక్స్పైరీ అంటే కేవలం థర్స్డే మాత్రమే కూర్చునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా చేశారంటే ప్రతి రోజు ఒక ఎక్స్పైరీ. నిజంగా అది రిక్వైర్మెంట్ ఇది కాదా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని ఎక్కువ పంప్ చేస్తున్నట్లు? దీని రిలేటెడ్ గా కదా ఆలోచించాల్సింది. ఇన్ని డేస్ ఎక్స్పైరీ పెట్టడం ఇన్వెస్టర్స్ కి ఏదైనా లాభం ఉంటుందా? ఇన్ఫాక్ట్ ట్రేడర్స్ కి ఏదైనా లాభం ఉంటుందా? ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ పెడుతూ ప్రతిరోజు ఎక్సైట్మెంట్ ని ఫీల్ అవ్వండి అని ఎలా ఉంది? ఎనీవే కంపెనీస్ తీసుకుంటున్న డెసిషన్స్ యాజ్ అ కార్పొరేట్స్ వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటారు, లాభాలు సంపాదించాలనుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళకి లాభాలను ఇస్తాయి. కానీ మోర్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని ఇండెక్స్ లో అయితే పెంచడానికి ఈ డెసిషన్స్ పెంచడానికి స్కోప్ అయితే ఉంటుంది. బట్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కి నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తున్నది అన్ని డేస్ లో ఎక్స్పైరీలు ఉన్నాయి కదా అని ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవ్వాలని చూడొద్దు. బికాస్ ఆ ఎక్స్పైరీ డేస్ ఒక యుఫోరియాలో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇదర్ 1 day ఆర్ మోస్ట్లీ 2 days అంటే అంతకు మించి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ ని ప్రతిరోజు చేయడానికైతే మోస్ట్లీ బిగినర్స్ అయితే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఎక్స్పైరీని ట్రేడ్ చేయాలని చూడొద్దు. బికాస్ ఎక్స్పైరీ డేస్ లో ఏ ఇండెక్స్ అయితే ఉంటుందో ఆ ఇండెక్స్ లో బిగ్ వోలటాలిటీ బికాస్ ఆఫ్ లో ప్రీమియమ్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి జస్ట్ బికాస్ ఆ రోజు ఎక్స్పైరీ ఉంది కదా అని అన్నెసరీ కాల్స్ ని అక్కడ ట్రేడ్ లేకపోయిన కాల్స్ ని ఇండెక్స్ లో తీసుకోకండి. సరే ఇంకో విషయం మాట్లాడుకోవాలి. మనకు గుర్తుంది కదా బిఎస్సి వాళ్ళు బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. బైబ్యాక్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఈ స్టాక్ 680 లో ఉన్నప్పుడు బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఆ టైంలో వాళ్ళు చెప్పిన బైబ్యాక్ ప్రైస్ 816 రూపీస్. ఇంకా బైబ్యాక్ డేట్స్ ని అనౌన్స్ చేయలేదు కానీ లైక్ ఈ డేట్ నుంచి ఈ డేట్ కి బైబ్యాక్ చేస్తారని. కానీ ఇప్పుడు బైబ్యాక్ లాజిక్ లేదు కదా. 967 లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ ని ఎవరైనా 816 రూపీస్ లో కొనుక్కోండి అని బిఎస్సి వాళ్ళకి అమ్ముతారా? ఎస్, వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు మంచి ప్రైస్ 680 దగ్గర ఉన్నప్పుడు 816 అన్నారు. ఆ టైంలో స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది. బట్ ఇన్ బిట్వీన్ నేను మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను లాజిక్. వీళ్ళు సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ తీసుకొస్తున్న ఆప్షన్స్ కారణంగా యాజ్ అన్ ఎక్స్చేంజ్ వీళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ లో మార్కెట్ షేర్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మార్కెట్ ప్రెసెంట్ బిఎస్సి ని కూడా ఒక ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంది. ఈవెన్ ఇవాళ కూడా బ్యాంక్ ఎక్స్ రిలేటెడ్ గా అప్డేట్ చేసేసరికి మోర్ అండ్ మోర్ ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి మార్కెట్ షేర్ కొంతగా షేర్ అవుతుంది. షిఫ్ట్ అవ్వదు ఎక్కడ. బికాస్ ఎన్ఎస్సిది ఎప్పటికీ షేర్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇవాళ ర్యాలీ అయింది. కాబట్టి వీళ్ళ బైబ్యాక్ ప్రైస్ కంటే వీళ్ళ బైబ్యాక్స్ డేట్స్ అనౌన్స్ చేసే దానికంటే కూడా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. కాబట్టి ఎదర్ వీళ్ళు వెయిట్ చేస్తారు ఆర్ కొత్త ప్రైజులతో బైబ్యాక్ నైనా అనౌన్స్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి. దాంట్లో మొదటిది, నిన్నటి వీడియోలోనే పర్ సిలిండర్ 200 రూపీస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మొత్తం అందరి కస్టమర్స్ కి ఈ ఎల్పిజి వాడుతున్న ప్రతి కస్టమర్ కి ఇస్తున్నారనేలా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ కేవలం ఉజ్వల వాళ్ళకి మాత్రమే 200 రూపీస్ సిలిండర్ బెనిఫిట్ ఉందనేలా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ ఉంది. కానీ కాదు, అప్డేట్ చేశాక కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేశారు. కేవలం ఉజ్వలకి మాత్రమే కాదు, ఉజ్వల వాళ్ళకైతే ప్రీవియస్ గా 200 ఇస్తున్నాం, ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక 200 టోటల్ గా 400 పర్ సిలిండర్ సబ్సిడీ దొరుకుతుంది. కానీ ఈ ఎల్పిజి కనెక్షన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా
మీన్స్ నార్మల్ రీటైల్ కస్టమర్స్ అందరికీ కూడా 200 రూపీస్ పర్ సిలిండర్ ప్రైస్ ని కట్ చేయాలనేలా నిన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్డేట్ చేశారు కదా. దాని రిలేటెడ్ గా ఇవాళ కేంద్ర మంత్రి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ గారు ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఈ ఆగస్టు 30 నుంచి ఈ సిలిండర్స్ పై ఉన్న ప్రైస్ ని 200 రూపీస్ పర్ సిలిండర్ ప్రైస్ కి కట్ చేయాలనేలా ఆదేశాలను అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు తను చేసిన ఇంపార్టెంట్ అప్డేట్, పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైజులు తగ్గించడానికి కూడా కేంద్రం రెడీగానే ఉందని, కానీ దానికి ముందు నాన్ బీజేపీ స్టేట్స్ మీన్స్ ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ గవర్నమెంట్ లో లేదో ఆ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ వాట్ ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని పెట్రోల్ అండ్ డీజిల్ పై తగ్గిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓవరాల్ డీజిల్ అండ్ పెట్రోల్ పై ప్రైజులను తగ్గించడానికి ఆలోచిస్తుందని చెప్పారు. బికాస్ కేంద్ర ప్రభుత్వం అండ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు నవంబర్ 2021 లోను అండ్ మే 2022 లో కూడా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాయని, కాబట్టి నాన్ బీజేపీ స్టేట్స్ కూడా వాట్ ని తగ్గిస్తేనే పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైస్ పై ఫర్దర్ గా ప్రైస్ కట్ కోసం తను మాట్లాడతారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ 200 రూపాయలు పర్ సిలిండర్ సబ్సిడీ ఉంది కదా, అది ఎవరు భరిస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వమా లేకపోతే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసా? ఫ్రెండ్స్, ఉజ్వల స్కీమ్ ఆల్మోస్ట్ 9.6 crore దగ్గరగా సిలిండర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఉజ్వల స్కీమ్ లో భాగంగా ఆ మొత్తానికి కూడా సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, 400 రూపీస్ పర్ సిలిండర్. వెరాస్ మిగిలిన వాళ్ళు యాక్చువల్లీ టోటల్ కనెక్షన్స్ ఆల్మోస్ట్ 31 crore దగ్గరగా ఉన్నాయి. దాంట్లో ఉజ్వల కనెక్షన్స్ పోగా మిగిలిన మొత్తం కనెక్షన్స్ కి ఇప్పటి వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓవర్ రికవరీ పేరుతో ప్రతి సిలిండర్ పై 250 నుంచి 300 రూపీస్ అడిషనల్ గా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ఇస్తూ ఉండేవి. అవి వాటి పాకెట్స్ లోకి వెళ్లేవేం కాదు, ఓవర్ రికవరీ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఒక లాభాల్లోకి వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఆ ఓవర్ రికవరీలో నుంచే కేంద్ర ప్రభుత్వం తన లాభాన్ని తగ్గించుకొని ప్రతి సిలిండర్ కి 200 రూపాయల దగ్గరగా సబ్సిడీని ప్రకటిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పై 7,500 crore దగ్గరగా భారం అయితే పడుతుంది. చాలా వరకు స్టేట్మెంట్స్ కింద నేను చూస్తున్న కామెంట్స్ అన్ని కూడా ఇవన్నీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అలా తీసుకుంటున్నారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక ఎంత పెంచేస్తారు అని. అండ్ ఇంకొంతమంది ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి ఎలక్షన్స్ వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం సిలిండర్ పై సబ్సిడీ ఇస్తుండడం, ఫర్దర్ గా కూడా పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైజులను తగ్గిస్తాం, బీజేపీ రూల్ చేయని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గిస్తే ఫర్దర్ గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజులు తగ్గిస్తాం అన్న దానిపై మీరేమనుకుంటున్నారు? సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తుందా, లేదా ఎలక్షన్స్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తుందనా? నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి ఇండస్ట్రియల్ లైసెన్స్, డిఫెన్స్ లైసెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించింది. ఈ లైసెన్స్ వీళ్ళకి లభించింది కాబట్టి C4 ISR సిస్టమ్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. ఈ C4 ISR సిస్టమ్స్ అంటే ఏంటి? ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎంటైర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ని మేనేజ్ చేస్తున్న సిస్టమ్స్ ఇవి. అసలు డిఫెన్స్ రిలేటెడ్ గా లైసెన్స్ వస్తూ అండ్ ఈ సిస్టమ్స్ తయారీ కోసం వీళ్ళు ఫర్దర్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఇది ఇక్కడితో ఆగిపోదు కదా. వన్స్ లైసెన్స్ వచ్చిందంటే ఆర్డర్స్ కూడా రిపీటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో వస్తాయి కాబట్టి ఇది ఎంటార్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ మీకు గుర్తుంటే దీని రిలేటెడ్ గా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రీవియస్ గా ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతూ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న లైసెన్స్ కోసం లాస్ట్ 18 months నుంచి వీళ్ళు వర్క్ చేశారని, అండ్ దీని రిలేటెడ్ గా లైసెన్స్ ని నెక్స్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ ఇందులో భాగంగా వీళ్ళు వేరియస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేలా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు ఆగస్ట్ 11th రిలీజ్ చేసిన ఇన్వెస్టర్ నోట్ లో కూడా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. పర్టికులర్ IPO ఇవాల్టి నుంచి ఓపెన్ అవుతుంది అండ్ సెప్టెంబర్ 1st క్లోజ్ అవుతుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ సొల్యూషన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక నేమ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ లాస్ట్ 3 years నుంచి ఎలా గ్రో అవుతున్నాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వెరీ స్ట్రాంగ్ అండ్ రోబోస్ట్ గ్రోత్ ఏం కాదు, అలాని వర్స్ట్ అని కూడా అనడానికి లేదు. FY21 to 22 బెటర్ గానే ఉంది గ్రోత్, బట్ FY22 to FY23 రెవెన్యూలో బెటర్మెంట్ ఉంటున్న మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలో ఒక ఫ్లాట్ ఆర్ నామినల్ గ్రోత్ మాత్రమే ఉంది. సో ఎగ్జైట్ చేసే నెంబర్స్ కాదు. సో ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ దేర్ బిజినెస్ ఎనర్జీ ఎఫిషియన్సీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ఉందనుకుంటే ఆఫ్టర్ IPO దాన్ని స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ నెంబర్స్, ప్రెసెంట్ వీళ్ళు ప్రెసెంట్ చేసిన నెంబర్స్ తో అయితే అంత ఎగ్జైట్మెంట్ మార్కెట్ లో లేదు. ఆల్మోస్ట్ 20% దగ్గరగా గ్రే మార్కెట్ లో లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయనేలా డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి పర్సనలీ ఫర్ ద షార్ట్ టర్మ్ నేనైతే అప్లై చేయట్లేదు. అండ్ ఫర్ ద లాంగ్ టర్మ్ సీరియస్లీ నాకు వీళ్ళ ప్రొడక్ట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఉంటున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేదా, అండ్ అన్లిస్టెడ్ స్పేస్ లో వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరు, వీటి రిలేటెడ్ గా కొంత డీప్ స్టడీ చేసిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ పర్టికులర్ గా FY21, 22 తో కంపేర్ చేస్తే 23 కొంత వీక్ గా ఉంది. IPO గా వచ్చే ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఇంత కొంత వీక్ గా ఉందంటే మరి IPOకి వచ్చాక వీళ్ళ అప్కమింగ్ క్వార్టర్ నెంబర్స్ ఎలా ఉంటాయనేది ట్రాక్ చేయడం కూడా పర్టికులర్ గా మార్జిన్స్ అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ కాల్ నేనైతే ఇప్పుడు తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం
వాళ్ళ నెంబర్స్ ని SBFC ఫైనాన్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 47% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 7.8% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గానే ఉన్నాయి. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్లైట్ గా డిక్రీజ్ అయింది. వెరస్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోవ్ వచ్చింది. సో ఓవరాల్ నెంబర్స్ పాజిటివ్ సైడే ఉన్నాయి. నెక్స్ట్ జీ అండ్ సెబీ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఎస్ఎల్ గ్రూప్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఎప్పటి నుంచో అగేనిస్ట్ గా ఉన్నారు. బికాస్ వాళ్ళ ప్రమోటర్స్ ఆ ఎస్ఎల్ గ్రూప్ ని నడుపుతున్న వాళ్ళు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై సెబీ వాళ్ళు చాలా ఆరోపణలు అయితే చేశారు. అండ్ అలా చేస్తూ ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గారు అండ్ వాళ్ళ అబ్బాయిన పునీత్ గోయింకా వీళ్ళిద్దరిని కూడా ఏ కంపెనీలోనూ టాప్ మేనేజరల్ పొజిషన్ KMP అంటారు, కీ మేనేజరల్ పొజిషన్స్ హోల్డ్ చేయొద్దు అని చెప్పారు. అది జీ ఎంటర్టైన్మెంట్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రెసెంట్ తన CEO గా ఉన్నారు పునీత్ గోయింకా గారు. తను పక్కకు వెళ్ళడం జరిగింది. తన ప్లేస్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రెసెంట్ కంపెనీని మేనేజ్ అయితే చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా సాట్ వాళ్ళు సెక్యూరిటీస్ అప్లేట్ ట్రిబ్యునల్ వాళ్ళు సెబీ వాళ్ళపై అసహనాన్ని వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారని, ఇంకా ఎంతకాలం ఇన్వెస్టిగేషన్ జీకి అగేనెస్ట్ గా చేస్తారని, బికాస్ జీ అలాగే సోనీ మర్జర్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ తో కూడుకుందని, బికాస్ ఈ మర్జర్ కంప్లీట్ అయితే చాలా మంది దీని కారణంగా లాభపడతారు. ఒకవేళ రాంగ్ ఉంటే చెప్పండి, కానీ రాంగ్ లేకపోతే డిలే చేయొద్దు. అండ్ మీరు ఇలా డిలే చేస్తుండే కొద్దీ పునీత్ గోయింకా గారు తన పదవి నుంచి బయట ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని సాట్ వాళ్ళు భావిస్తూ పునీత్ గోయింకా గారిని అడగడం జరిగింది. మీరు సెప్టెంబర్ 4th ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయండి అండ్ రీజాయినర్ సెప్టెంబర్ 7th ఫైల్ చేయండి. అండ్ మీరు ఇవి ఫైల్ చేశాక అండ్ ఈ లోపు సెబీ వాళ్ళు రిలేటెడ్ గా మాకు అప్డేట్ వస్తుంది అండ్ ఫైనల్ డెసిషన్ మేము సెప్టెంబర్ 8th ఇస్తామని సాట్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 8th ఒకవేళ జీ ఎంటర్టైన్మెంట్ కి పాజిటివ్ గా అప్డేట్ వస్తే ఇక పునీత్ గోయింకా గారే CEO గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మనం ఒకటి అనుకున్నాం కదా, 28th ఆగస్ట్ కి లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. పర్టికులర్ గా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బ్లింకిట్ వాటాని ఎక్స్చేంజ్ చేస్తూ జొమాటో వాటాని 3.3% తీసుకున్నారు కదా. 28th డేట్ కి వాళ్ళ దగ్గర ఉంటున్న లాక్ ఇన్ ఎక్స్పైర్ అవుతుంది అనుకున్నాం. వాళ్ళు సెల్ చేస్తారు అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్, కానీ వాళ్ళకి ముందు టైగర్ గ్లోబల్ వాళ్ళు అండ్ ఇంకొన్ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ సెల్ చేశారు. కానీ సెల్ చేస్తున్న ప్రతిసారి సెల్ చేస్తున్న వాటికంటే బయ్యర్స్ ఒక ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కనిపించింది. గోల్డ్మన్ సాక్స్, మోర్గన్ స్టాన్లే, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున బయ్యర్స్ గా జొమాటో రిలేటెడ్ గా టర్న్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. 940 crore విలువ చేసే 1.17% వాటా నియర్లీ 10 crore షేర్స్ దగ్గరగా జొమాటో రిలేటెడ్ గా 94 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో సెల్ చేస్తున్నారు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు. అండ్ దానికి స్ట్రాంగ్ బయర్స్ ఒక డిమాండ్ కనిపించింది. అండ్ ప్యారలల్ గా HSBC వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ లో HSBC వాళ్ళు చెప్తున్నది ఏంటో తెలుసా, యాక్చువల్లీ జొమాటో వాళ్ళు బ్లింకిట్ ని ఎక్వైర్ చేస్తున్నప్పుడు మార్కెట్ చాలా నెగిటివ్ గా తీసుకుంది. బ్లింకిట్ లో ఉంటున్న టాప్ మేనేజ్మెంట్ లో ఉంటున్న పర్సన్ కి జొమాటోలో ఉంటున్న టాప్ మేనేజ్మెంట్ లో ఉంటున్న పర్సన్ కి రిలేషన్ చూపిస్తూ ఇదేదో ఫేవరబుల్ డీల్ లా ఉంది, వీళ్ళు మాట్లాడుకొని డీల్ చేసేసినట్లున్నారు, ఇది జొమాటోకు మంచిది కాదని స్టాక్ ఆ రోజు పడింది. అండ్ ఇప్పుడు HSBC వాళ్ళు ఈ బ్లింకిట్ గురించి మాట్లాడుతూ ప్రెసెంట్ $5 billion దగ్గరగా ఉంటున్న బ్లింకిట్ అప్కమింగ్ టైమ్స్ లో పెరుగుతూ జొమాటో కంటే ఒక పెద్ద బిజినెస్ లా ఎవాల్వ్ అవుతుందని, కాబట్టి స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 102 నుంచి 120కి ఇస్తున్నట్టు HSBC వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ కూడా బ్లింకిట్ రిలేటెడ్ గా మార్కెట్ ఒక పర్సెప్షన్ ఆర్ మార్కెట్ ఒక ఒపీనియన్ ని మారుస్తుంది. అది కూడా వాల్యుయేషన్స్ పరంగా జొమాటోకి యాడ్ అవుతూ ఓవరాల్ స్టాక్ ఈవెన్ ఇంత భారీగా బ్లాక్ డీల్స్ రీసెంట్ గా జరుగుతున్న బయర్స్ ఒక క్యూ తో బయర్స్ ఒక డిమాండ్ తో స్టాక్ రీసెంట్ టైమ్స్ నుంచి ర్యాలీ అవుతూనే ఉంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ ఒక డేటా వచ్చింది. మీన్స్ జూలైలో ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఎలా వాడారు అన్న డేటా మనకి అప్డేట్ అవుతుంది. ఆ డేటాలో మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత విధంగా క్రెడిట్ కార్డ్స్ పై స్పెండింగ్ 1,45,000 కోట్లకి రీచ్ అయింది. అది ఆల్ టైమ్ హై. సో ఇది నెగిటివ్ గా తీసుకోవాలా పాజిటివ్ గా తీసుకోవాలో తెలియట్లేదు. బికాస్ క్రెడిట్ కార్డ్స్ ని ప్రాపర్ గా వాడి సిబిల్ స్కోర్ ని పెంచుకుంటూ రివార్డ్స్ ని తీసుకుంటూ టైం టు టైం బిల్స్ ని పే చేస్తున్నారా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ని మిస్యూజ్ చేసి ఈఎంఐలు ఇష్టం వచ్చినంత కొనేసి దానికి కట్టలేక సిబిల్ స్కోర్ ని డామేజ్ చేసుకుంటున్నారా, సో స్మార్ట్ గా యూస్ చేస్తున్నారా ఇంప్రాపర్ గా యూస్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా క్రెడిట్ కార్డ్ ఒక యూసేజ్ యాక్టివిటీ మాత్రం పెరిగింది. టాప్ క్రెడిట్ కార్డ్ ఇష్యూవర్స్ లో ఇప్పుడు 5th పొజిషన్ లో IDFC ఫస్ట్ కూడా వచ్చింది. బికాస్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్తూ వచ్చాను, IDFC ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా కార్డ్స్ వెరీ అట్రాక్టివ్ ఆఫర్స్ తో ఎలాగైనా మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వాలని వెరీ అట్రాక్టివ్ ఆఫర్స్ తో వీళ్ళు IDFC వాళ్ళు కార్డ్స్ ని ముందుకు తీసుకొస్తుండడం, ఎంటైర్ ఇండియాలో ఈ కార్డ్స్ ఒక డిమాండ్ పెరగడంతో వీళ్ళు కూడా టాప్ 5th ఇష్యూవర్ గా మనకి నిలబడుతున్నారు. అండ్ ఎవరెవరి దగ్గర ఎంత మార్కెట్ షేర్ ఉంది అండ్ మంత్లీ ఎంతెంత కార్డ్స్ ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు అండ్ ఎంత పర్సన్ స్పెండింగ్, లైక్ కార్డ్స్ ఉంటే సరిపోదు కదా, బికాస్ HSBC కార్డ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు. వేరే చిన్న కార్డ్స్ మీన్స్ కార్పొరేట్స్ కి ఎవరైనా పెద్ద ప్లేయర్స్ కి ఇచ్చే కార్డ్స్ యావరేజ్ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. వేరే అదర్ సెగ్మెంట్ లో ఉంటున్న కార్డ్స్ డిపెండింగ్ అపాన్ బ్యాంక్ అండ్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ని బట్టి కార్డ్ ఒక స్పెండింగ్ నేచర్ అనేది మారుతుంది. అలా చూసినప్పుడు HDFC బ్యాంక్ టాప్ పొజిషన్ లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్. 27.22% ఆఫ్ ఎంటైర్ స్పెండింగ్ లో HDFC బ్యాంక్ కార్డ్ యూజర్స్ ఒక స్పెండింగ్ అనేది ఉంది. నెక్స్ట్ SBI,
నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్. అది ఓవరాల్ కార్డ్స్ ఒక డేటా. వెరస్ కమింగ్ టు ఎస్బీఐ కార్డ్స్ ఒక ఇష్యూయన్స్ పెరిగింది మంత్ అండ్ క్వార్టర్ లో. వెరస్ మార్కెట్ షేర్ మాత్రం లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే స్లైట్ గా డిక్లైన్ అయినట్లు కనిపిస్తుంది. ఈవెన్ స్పెండింగ్స్ కూడా మంత్ కంపారిజన్ లో ప్రీవియస్ గా స్పెండ్ చేస్తున్న వాళ్ళకంటే ఇప్పుడు రీసెంట్ జూలై మంత్ లో స్పెండ్ చేస్తున్నది ప్రీవియస్ మంత్ తో జూన్ మంత్ తో కంపేర్ చేస్తే డిక్లైన్ అయింది. సో ఓవరాల్ ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఎస్బీఐ కార్డ్స్ ఒక డేటా స్లైట్ వీక్ గా ఉంది. అది మరీ నెగిటివ్ కాదు, ఇంకా చెప్పాలంటే పాజిటివ్ గా లేకపోతుండడం కొన్ని ఏరియాస్ లో అది మనకి స్లైట్ వీక్ గా డేటా ఉందనేది రిప్రజెంట్ చేసింది. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వీళ్ళు అప్డేట్ చేస్తున్నది ప్రీవియస్ గా వీళ్ళు ఎస్సీసీఐ వాళ్ళ దగ్గర నుంచి 285 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారు. బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని డౌన్ సైజ్ చేశారంటున్నారు. మీన్స్ ఆ సైజ్ తగ్గించారంటున్నారు. ప్రాజెక్ట్ సైజ్ 168 మెగావాట్స్ కి. ఓవరాల్ ఇలా జరుగుతూ ఉండడం స్టాక్ పరంగా బిజినెస్ పరంగా స్లైట్ నెగిటివ్. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్షియల్స్ వాళ్ళు వేరియస్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతా అన్నారు కదా. అండ్ అందులో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ని ఎవరు లీడ్ చేస్తున్నారు, జియో ఇన్సూరెన్స్ బిజినెస్ ని ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న దానికోసం ముఖేష్ అంబానీ గారు ఇంటర్నేషనల్ గాను ఈవెన్ మన ఇండియాలో ఉంటున్న ఎగ్జిక్యూటివ్ హెడ్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తున్నారని, ఒక బెస్ట్ పర్సన్ ని CEO గా ఈ ఇన్సూరెన్స్ కి నియమిస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఒక లార్జ్ డీల్ ఆల్మోస్ట్ 1.5% ఈక్విటీ నియర్లీ 2 lakh షేర్స్ దగ్గరగా 10 crore వర్త్ చేసే ఒక బ్లాక్ డీల్ జరిగిందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ G20 మీటింగ్ అండ్ వరల్డ్ కప్ కారణంగా పిజ్జా ఒక డిమాండ్ అప్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూడా. మేబీ ఈ రీజన్స్ తోని జూబిలెంట్ ఫుడ్ వర్క్ రిలేటెడ్ గా బికాస్ వీళ్ళు డామినోస్ ఫ్రాంచైజెస్ ని రన్ చేస్తుంటారు కాబట్టి మేబీ బ్లాక్ డీల్ లో బిగ్ ప్లేయర్స్ స్టాక్స్ ని కొంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ట్విట్టర్ లో మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మేబీ మీకు కూడా ఇలాంటి క్వశ్చన్ ఉండొచ్చేమో. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. యాక్చువల్లీ తను పెట్టిన మెయిల్ నాకు కూడా ఏదైనా వచ్చిందా అని చెక్ చేశాను. నాకైతే అలాంటి మెయిల్ ఏం రాలేదు. ఒకసారి మీకు మెయిల్ వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. అండ్ అందులో తను మెన్షన్ చేస్తున్నది సెప్టెంబర్ 1st లోపు కేవైసీ తను చేయకపోతే తన ట్రేడింగ్ ని టెంపరరీ పాస్ చేస్తారని. పాస్ చేయడం అంటే ఆ సెప్టెంబర్ 1st నుంచి తను ట్రేడింగ్ చేయడానికి ఎలిజిబుల్ కాదని, అండ్ ఏవైనా ఓపెన్ పొజిషన్స్ ఉన్న వాటన్నిటిని స్క్వైర్ ఆఫ్ చేస్తారనేలా బ్రోకర్స్ దగ్గర నుంచి తనకి మెయిల్స్ వస్తున్నట్లయితే తను అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ తను ఇంకా చేయకపోతుంటే సెప్టెంబర్ 6th నుంచి తన డీమ్యాట్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుందని. కాబట్టి వీటి రిలేటెడ్ గా తన డీటెయిల్స్ లైక్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ని వాలిడేట్ చేయాల్సిందిగా సెబీ వాళ్ళ దగ్గర నుంచి మ్యాండేట్ ఉంది అని బ్రోకర్స్ దగ్గర నుంచి తనకి మెసేజెస్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ యాప్స్ లో కూడా ఇలా డిస్ప్లే అవుతుందని తను చెప్తున్నారు. నేను పర్సనల్ గా చెక్ చేశాను, నాకైతే అలా ఏం రావట్లేదు. మేబీ తన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ని సరిగా అప్డేట్ చేసుండరేమో. ఈవెన్ అలా అప్డేట్ చేసినా వీళ్ళు జస్ట్ ఫార్మాలిటీకి పంపిస్తున్నారో ఏమో. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చాయో ఒకసారి మెయిల్ అనేది గమనించండి. ఒకవేళ ఉంటే మీ మొబైల్ నెంబర్ ని అండ్ ఈమెయిల్ ని వెరిఫై చేయండి. అలానే మీకు ఏదైనా ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి అనుకోండి, ఫేక్ మెయిల్స్ కానీ ఫేక్ మెసేజెస్ కానీ, కేవైసీ చేయాలంటే లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి, లేకపోతే మీ కార్డు డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి అనేలా బ్రోకర్స్ దగ్గర నుంచి కాకుండా ఇతరుల దగ్గర నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటే ఎప్పుడైతే మనల్ని బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారో అది ఫేక్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఏ బ్రోకర్ కూడా ఏ బ్యాంక్ ఎవరు కూడా మనల్ని బ్యాంక్ ఆర్ కార్డ్ డీటెయిల్స్ అడగరు. మనల్ని అడిగేది మన మొబైల్ నెంబర్ అండ్ మన ఈమెయిల్ ఐడి మాత్రమే. అండ్ ఒక్కసారి మీకు ఈ మెయిల్స్ వచ్చాయా, మీకు ఇలాంటి అప్డేట్స్ ఏదైనా బ్రోకర్స్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మోస్ట్లీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ని వెరిఫై చేయని వాళ్ళకి ఇలా వస్తుండొచ్చు. ఒక్కసారి గమనించండి. అండ్ మీకు అలా వస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, బెంగళూరుకు సంబంధించిన ఒక ఐటీ అమ్మాయి ఆన్లైన్ లో తను అనుకుంటున్న ఏరియాలో తనకి ఇల్లు నచ్చి ఆన్లైన్ లోనే ఆ ఇంటి ఓనర్ ని కాంటాక్ట్ చేస్తే, సరేనమ్మా అడ్వాన్స్ కోసం ఒక 64,000 నాకు డిపాజిట్ చేయని చెప్పారు. మొత్తం ఆన్లైన్ లో ఫోటోలు బాగున్నాయని తను కూడా పొలైట్ గా మాట్లాడుతుండేసరికి నమ్మి తను 64,000 డిపాజిట్ చేసింది. చేశాక మళ్ళీ కాల్ చేస్తే నాకైతే ఏం రాలేదమ్మా, మేబీ టెక్నికల్ గ్లిచ్ ఏమో, ఇంకొకసారి పంపించు, నాకు ఈ లోపు అది కానీ పడిపోతే నేను మళ్ళీ నీకు రీఫండ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ రెంట్ లో అయినా కట్ చేసుకోవచ్చు అంటాం. తనకి ఎక్కడో అనుమానం వస్తుండేసరికి తనని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేసరికి ఆ పర్సన్ కాల్ డిస్కనెక్ట్ చేశాడు. తర్వాత ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్లి మొత్తం వెరిఫై చేస్తే అసలు ఆ ఫ్లాట్ ఓనర్ తను కాదని, తను స్కామ్ కి గురయ్యానని తెలుసుకొని తను పోలీస్ కంప్లైంట్ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఆరు కొత్తగా బెంగళూరు ఆరు ఇతర సిటీస్ కి వెళ్తున్న వాళ్ళు ఇళ్లను వెతికే ప్రయత్నంలో ఆన్లైన్ స్కామ్ లో పడడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంది. బికాస్ ఖాళీగా ఉన్న ఏ ఇంటి దగ్గరకైనా వెళ్లి ఫోటోస్ తీసుకొని ఆన్లైన్ లో అది మాదే ఇల్లు అని పెట్టడం అండ్ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ నేనే ఓనర్ ని, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి, నాకు డిపాజిట్ చేయండి అడ్వాన్స్, నేను ఆన్లైన్ లోనే తీసుకుంటాను. చాలా మంది ఉన్నారు దానికి రష్, ఎవరు ఫస్ట్ నాకు డిపాజిట్ ఇస్తే వాళ్ళకే ఇస్తానంటే ఓకే మంచి ఏరియాలో ఇల్లు దొరకడమే కష్టం కదా అని ముందు డిపాజిట్ చేసేస్తారు ఫ్రస్ట్రేషన్ తో. ఇది స్కామర్స్ అదునుగా భావిస్తున్నారు. కాబట్టి మీరు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సిటీల్లో ఒక ఇల్లు తీసుకుందాం, రెంట్ కి తీసుకుందాం అన్నప్పుడు ఆన్లైన్ లో చూసేదాన్ని నమ్మద్దు. నేరుగా వెళ్ళి ఆ మనిషిని కలవండి, కలిసి మాత్రమే డబ్బులు ఇవ్వండి. మొదట్లోనే ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయడం ఇన్ సమ్ కేసెస్ స్కామ్ కి గురవుతున్నట్లు. కాబట్టి ఈ అవగాహనని మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకి కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ రెసిస్టెన్స్ 19,440 అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్
డౌన్ సైడ్ కి వెళ్తుంటే 19,300 అండ్ ఆ బిలో 19,250 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ 44,420 అండ్ అబో 44,540 అండ్ బిలో ఈ 80 పాయింట్ రేంజ్ ని వదిలేసేయండి 44,042 44,120 80 పాయింట్ రేంజ్ అయితే వదిలేయండి అండ్ ఆ బిలో 43,840 అండ్ నిఫ్టీ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నాం కదా 19,100 టు 19,700 ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీని నేను అప్కమింగ్ డేస్ లో ట్రేడింగ్ రేంజ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.